నమస్తే అండి. రైతు మిత్రులందరికీ నమస్కారము. నా పేరు బ్రహ్మయ్య నాదెండ్ల. నేను సేంద్రియ వ్యవసాయాన్ని రైతులకి అర్థమయ్యేటట్టు వివరించడం కోసం ల్యాబ్ ఒకటి పెట్టడం జరిగింది. ప్రధానంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో వాణిజ్య పంట అయిన మిరపని సేంద్రియ వ్యవసాయం ద్వారా పండించడం ఎలా అనేది పాస్ట్ 4 ఇయర్స్ బ్యాక్ నేను మా నాన్నగారితో చేయడం జరిగింది. ఆ విషయాన్ని ఇతర రైతులకి అర్థమయ్యేటట్టు వాళ్ళని రైతులందరినీ కూడా సేంద్రియ వ్యవసాయం వైపు మార్చడం కోసం ఈ సూక్ష్మజీవులతో వ్యవసాయం ఎలా చేయాలి అనే దాని మీద నేను ఒక బుక్ రాయటం జరిగింది. అలానే ఈ బయలాజికల్ ల్యాబ్ను కూడా పెట్టడం జరిగింది. దేశంలో 140 కోట్ల జనాభా ఉంటే 60 కోట్ల మంది రైతులుంటే ఈ బయలాజికల్స్ మీద రైతు స్థాయిలో ఒక అవగాహన పెంచుకొని మొదటిగా దేశవ్యాప్తంగా అందరికంటే ముందుగా బయలాజికల్ ల్యాబ్ని రైతు స్థాయిలో నేను డెవలప్ చేయడం జరిగింది. ఈ సైన్స్ని వేలాది మంది లక్షలాది మంది రైతుల దగ్గరికి తీసుకెళ్ళటం కోసం మనం ఈ కిసాన్ అగ్రి షోలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇది ఈ బయలాజికల్ సైన్స్ అంటే అనంతమైన సైన్స్. ఇది మన భారతదేశంలో ఈ సైన్స్ మీద అవగాహన లేకపోవటం వల్ల రైతులందరూ కూడా రసాయన వ్యవసాయాల మీద ఆధారపడటం, రసాయన పురుగు మందులు, రసాయన తెగులు మందుల మీద ఆధారపడి పంటలు పండించడం జరుగుతుంది. అయితే ఈ సైన్స్ అనేది ప్రకృతి సైన్సు, ఇది అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఇప్పుడు మామూలుగా సేంద్రియ వ్యవసాయం అంటే రైతుల్లో ఉన్న అవగాహన ఏంటంటే పాలేకర్ విధానాలు, దబోల్కర్ మెథడ్స్, చౌహాన్ క్యూ మెథడ్స్ అని అనుకుంటున్నారు. కానీ అవి సేంద్రియ వ్యవసాయ విధానాల్లో అవి ఒక పార్టు. అవి కాకుండా మిర్చి పంటకు వచ్చే తలికి మనం సేంద్రియ వ్యవసాయంలో మిర్చి పండించాలనంటే బేసికల్లీ ఫస్ట్ పచ్చిరొట్ట పైర్లు అనేవి ప్రధానం అండి. పచ్చిరొట్ట పైర్లు వేసుకునే ముందు రైతులు ఈ సూక్ష్మజీవులు ట్రైకోడెర్మా విరిడి, సూడోమోనాస్, బ్యాసిల్లస్ సబ్టిల్లస్, ఈఎం సొల్యూషను, ఎన్పీకే కన్సార్షియా, మల్టీ కన్సార్షియా, తర్వాత డీకంపోజరు, వ్యాము అనే ఈ సూక్ష్మజీవుల్ని మా పచ్చిరొట్ట విత్తనాలకి పట్టించి అంటే విత్తన శుద్ధి చేసి భూమిలో వేసి వాటిని పెంచాలి. సహజంగా పచ్చిరొట్ట పైర్లు ఏం చేస్తారంటే వర్షాధారంగా పెంచుతారు రైతులు. నేనేమంటానంటే వాటిని కూడా ప్రధాన పంట పెంచినట్టే మనం నీటి తల్లిచ్చి పెంచడం ద్వారా మంచి ఎదుగుదల సాధిస్తాయి. ఈ వేరు వ్యవస్థ లోపల ఈ సూక్ష్మజీవులు డెవలప్ అయ్యి భూమి మొత్తం విస్తరించి ఈ పచ్చిరొట్ట పైర్లని భూమిలో కలిపినప్పుడు బాగా కొళ్ళబెట్టి ప్రధాన పంటకి కావలసిన ప్రధాన పోషకాలు, సూక్ష్మ పోషకాలు, ద్వితీయ పోషకాలని తయారు చేసి ఉంచుతాయి. తద్వారా మీరు రసాయన ఎరువులు, రసాయన పురుగు మందులు వాడకుండా కూడా అదే దిగుబడి దీంతో సాధించవచ్చు. ఇది ఫస్ట్ సెషన్లో సేంద్రియ వ్యవసాయంలో పంటలు పండించాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్క రైతు ఏ పంటకైనా అప్లికేషన్ ఇదే. ఇది అయిపోయిన తర్వాత ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ చేసే ముందు అంటే దుక్కిలో మనం నారుమట్టులో నుంచి ప్రధాన పొలంలో పంటను పెట్టే ముందు మళ్ళా ఇదే కోర్సు ట్రైకోడెర్మా, సూడోమోనాస్, బ్యాసిల్లస్ సబ్టిల్లస్, ఈఎం సొల్యూషను ఈ 7 రకాల సూక్ష్మజీవుల్ని నారులోని మనం మొక్క వేళ్ళని ఈ సూక్ష్మజీవుల్లో అంటే ఒక 100 లీటర్ వాటర్ తీసుకొని సూక్ష్మజీవులను పోసి దాంట్లో వేరు వ్యవస్థలను ఒక 5 నుంచి 10 నిమిషాలు ఉంచి తీసి ప్రధాన పొలంలో పెట్టుకోవాలి. ఆ తర్వాత ప్రధాన పొలంలో ప్లాంటేషన్ చేసిన తర్వాత రైతులకు వచ్చే సమస్య ఏంటంటే మకిల, వేరు పురుగు, నెమటోడ్స్ ఇలాంటివి వేరు వ్యవస్థల్ని డ్యామేజ్ చేసే పరిస్థితులు ఉంటాయి. వాటిని కంట్రోల్ చేసుకోవటం కోసం బవేరియా బ్యాసియానా, వర్టిసీలియంలో కానీ మెటరైజము, నోమోరియా రైలి అనే సూక్ష్మజీవులు ఉంటాయి. వీటన్నిటిని మొక్క మొదలు దగ్గర డ్రించింగ్ చేసుకోవాలి. మొదటి ప్లాంట్ పెట్టిన 2-3 రోజుల లోపలే డ్రించింగ్ చేసినట్లయితే ఈ వేరు వ్యవస్థకి వచ్చే వేరు పురుగుల్ని, మకిలని, తర్వాత నత్త పురుగులు అని అంటారు, అంటే నల్ల నత్తలు, తెల్ల నత్తలు అని అంటారు, వాటన్నిటిని కంట్రోల్ చేయడం జరిగింది. ఇది అయిపోయిన తర్వాత పంట మీదకి వచ్చేసరికి ఏ పంటకైనా 3-4 రకాల తెగుళ్ళు మేజర్గా ఉంటాయి. ఇప్పుడు మనం ఎప్పుడైతే పచ్చిరొట్ట పైర్లకు ముందు ఈ 6-7 రకాల బ్యాక్టీరియాలని పచ్చిరొట్ట పైరులో పెంచి వేయటం ద్వారా భూమి నుంచి సంక్రమించే అన్ని తెగుళ్ళని అంటే విల్టు, కొమ్మ ఎండు, వేరు ఎండు తెగులు, వేరుకుళ్ళుడు తెగులు వీటన్నిటినీ కూడా ఫస్ట్ సెషన్లోనే మనం కంట్రోల్ చేయడం జరిగింది. తర్వాత పంట మీదకి వచ్చిన తర్వాత రకరకాల పెస్ట్లు అంటే రసం పీల్చే పురుగులు, శనగపచ్చ పురుగు, లద్దె పురుగు, కొమ్ము పురుగు, రబ్బరు పురుగు ఇలాంటి వాటిని కంట్రోల్ చేసుకోవటం కోసం బయలాజికల్స్లో ఈపీఎన్ ఎంటమో ప్యాథోజెనిక్ నెమటోడ్ అని ఆ నెమటోడ్స్ ఉంటాయి. వాటిని పిచికారీ చేయడం ద్వారా ఈ వైట్ ఫ్లైని వీటిని కంట్రోల్ చేసుకోవచ్చు. తర్వాత బ్యాక్టీరియా కల్చర్స్ ఉంటాయి. బ్యాక్టీరియాస్ను స్ప్రే చేసి కూడా పంటలో
మనం ప్రతి 5 రోజులకి 10 రోజులకి కెమికల్లో ఎట్లయితే రసాయన మందులను కొట్టి కంట్రోల్ చేస్తున్నామో అలానే బయలాజికల్స్లో కూడా బ్యాక్టీరియా కల్చర్స్ తోటి పురుగులను కంట్రోల్ చేసుకోవచ్చు. నెమటోడ్ కల్చర్స్ తోటి అంటే నులి పురుగుల కల్చర్స్ ఉంటాయి, వాటితోటి కంట్రోల్ చేసుకోవచ్చు. ఫంగస్ కల్చర్స్ తోటి కంట్రోల్ చేసుకోవచ్చు. వైరస్ కల్చర్స్ తోటి కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే రసాయన సైన్స్లో ఏదైతే సైన్సు అన్ని పంటల్లో వచ్చే పురుగులను కంట్రోల్ చేసే మెథడ్స్ ఉన్నాయో అది కూడా సూక్ష్మజీవుల్లో కూడా అన్ని రకాల మెథడ్స్ ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకొని పిచికారీ చేయడం ద్వారా రసాయన వ్యవసాయంతో ఈక్వల్గా రైతులు దిగుబడి తీసుకోవచ్చు. చాలామంది రైతుల్లో ఏముందనంటే నిన్న మొన్న దేశవ్యాప్తంగా నడుస్తున్న చర్చ రసాయన వ్యవసాయం నుంచి సేంద్రీయ వ్యవసాయంలో మారాలి అని అంటే కొంతమంది ఏమంటున్నారంటే దిగుబడులు పడిపోతాయి, ఆహార కొరత ఏర్పడుతుంది, సేంద్రీయ వ్యవసాయాన్ని కనుక ఇంప్లిమెంటేషన్ చేసినట్లయితే శ్రీలంక అయినట్టు అయింది అని చెప్తున్నారు. అదంతా అవాస్తవం అండి. శ్రీలంక మన దేశంలో ఒక చిన్న స్టేట్తో సమానం. మన నాలెడ్జి, మనం 140 కోట్ల మంది జనాభా ఉన్నాము, ప్రపంచంలో 3వ ఆర్థిక వ్యవస్థగా ఉన్నాము, సైన్స్లోను విజ్ఞానంలోనూ మనం నిరంతరాయంగా అభివృద్ధి చెందుతూనే ఉన్నాము. ప్రపంచ దేశాల మేధస్సు మొత్తం భారతదేశం నుంచి పోయిందే. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉన్న మేధస్సు మొత్తం మన వాళ్ళు క్రియేట్ చేసిందే. కాబట్టి మనం సేంద్రీయ వ్యవసాయంలో కన్వర్ట్ అయితే కనుక దిగుబడులు పడిపోవటం అనేది తప్పుడు మాట. సేంద్రీయ వ్యవసాయంలో కూడా అద్భుతమైన దిగుబడులు తీసుకోవచ్చు. మన రైతులు మిరపలో ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏంటంటే బొబ్బర తెగులు, వైరస్ తెగుళ్ళు, పై ముడత, కింది ముడత, ఫ్లవర్ డ్రాపింగు, కొమ్మకుళ్ళుడు, తర్వాత విల్టు, ఇవి ప్రధాన సమస్యలు. వీటన్నిటికీ కూడా బయలాజికల్స్లో మంచి సొల్యూషన్స్ ఉన్నాయి. ఫస్ట్ విల్టును కంట్రోల్ చేసుకోవాలంటే ఈ 6-7 రకాల బ్యాక్టీరియాలను భూమికి ఇవ్వడం ద్వారా విల్ట్ కంట్రోల్ అయిపోతుంది. సంవత్సర కాలంలో రాదు. మ్యాక్సిమం ఏ బ్రాండ్, ఇప్పుడు మన దేశంలో ఈ బయలాజికల్ సైన్స్కు సంబంధించి 540 రకాల కంపెనీలు ఉన్నాయి. ఇందులో ఈ ఆనంద్ అగ్రో కేర్ కూడా ఒక కంపెనీ. రైతు ప్రయోగశాలగా రైతు స్థాయిలో నేను డెవలప్ చేస్తున్నాను. ఏ బ్రాండ్ అయినా కానీ మినిమం ఈ 6-7 రకాల బ్యాక్టీరియాలని సాయిల్ అప్లికేషన్ ఇవ్వడం ద్వారా ఒక సంవత్సర కాలం విల్ట్ రాకుండా ఏ ప్లాంట్కైనా, ఒక మిర్చియే కాదు అన్ని రకాల పంటలకి విల్ట్ రాకుండా చేసుకోవచ్చు. సెకండ్ వన్ వచ్చేతలకి పై ముడత, కింది ముడతకు వచ్చేతలకి బయలాజికల్స్లోకి వచ్చేతలకి బ్యాక్టీరియా కల్చర్స్ ఉన్నాయి, ఫంగై కల్చర్స్ ఉన్నాయి. పై ముడత, కింది ముడతకు వచ్చేతలకి ఫంగస్ కల్చర్లోకి వచ్చేతలకి బవేరియా బ్యాసియానా, వర్టిసీలియం లకాని, మెటరైజం, నోమోరియా రైలీ, ఈ 4 రసం పీల్చే పురుగులు అంటే నల్ల తామర పురుగులను కంట్రోల్ చేస్తాయి. మైట్స్కి వచ్చే తలికి అంటే నల్లి జాతి వెనక ముడతకు సంబంధించిన వాటిని కంట్రోల్ చేయడానికి వచ్చే తలికి స్పోరోత్రిక్స్ పంగోరము, స్పోరోత్రిక్స్, హిర్సుటెల్లా థామ్సోని, ఈ రకమైన ఫంగస్లు ఉన్నాయి. తర్వాత వైరస్ తెగుళ్ళని కంట్రోల్ చేసుకోవటం కోసం బ్యాక్టీరియా కల్చర్స్ ఉన్నాయి. వీటన్నిటిని విడతల వారీగా వాడటం వల్ల నార్మల్గా వైరస్ అనేది ఒక తెగులు అనుకుంటారు మిర్చి పండించే రైతులు. వాస్తవానికి వైరస్ తెగులు కాదండి. వైట్ ఫ్లై అంటే రసం పీల్చే పురుగుల్ని నువ్వు వాడే రసాయన మందుల ద్వారా దాన్ని కంట్రోల్ చేయలేకపోవటం వల్ల ఆ రసం పీల్చేటప్పుడు వాటి లాలాజలం ద్వారా, రసం పీల్చే పురుగుల లాలాజలం ద్వారా ఒక గమ్ము లాంటిది రిలీజ్ అయ్యి ఆకు మీద ఉండటం వల్ల అందులో ఉన్న తేమను పట్టుకొని భూమిలో ఉన్న మైక్రోబ్స్ దానికి అటాక్ అయ్యి వైరస్ని క్రియేట్ చేస్తాయి. కాబట్టి వైరస్ అనేది ఒక తెగులు కాదు. రసం పీల్చే పురుగులను కంట్రోల్ చేయకపోవటం వల్ల వచ్చే సమస్య. మీరు ఈ బయలాజికల్ వాడటం వల్ల ఆ రసం పీల్చే పురుగులను కంట్రోల్ చేసినట్టయితే మిర్చిలో వైరస్ అనేది అభూత కల్పన అయిన విషయము. ఇది గుర్తుంచుకోవాలి. వైరస్కి వచ్చే తలికి రాకుండా కంట్రోల్ చేయటం అనేది అసాధ్యమైన విషయం అండి. వైట్ ఫ్లైని కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్గా వైరస్ కంట్రోల్ అయిపోయింది. వైట్ ఫ్లైని కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్గా వైరస్ కంట్రోల్ అయిపోయింది. నువ్వు ఎప్పుడైతే రసం పీల్చే పురుగుల నుంచి నీ పంట సామర్థ్యాన్ని కోల్పోకుండా చూస్తావో ఆ రోజు నీ చేలో సంవత్సరం తరబడి, ఇప్పుడు హైబ్రిడ్ వెరైటీస్లో వచ్చేసరికి 180 రోజులు పంటకాలం అంటున్నారు. సేంద్రీయ వ్యవసాయంలో 320 రోజులు పంట తీసే రైతులు ఉన్నారు. ఒకే మిర్చి జూన్ జూలైలో మిరప నాటితే మే వరకు పంట తీసే రైతులు సేంద్రీయ వ్యవసాయంలో ఉన్నారు. అంటే ఏంది మరి ఇన్ని పండు మిరపలో ప్రధానంగా మనం పండు మిరప పెట్టాము. ఆ పండు మిరపలో పండిస్తున్నారు. అంటే మే నెలలో హాట్ టెంపరేచర్లో కూడా రసం పీల్చే పురుగుల్ని బయలాజికల్స్ ద్వారా కంట్రోల్ చేసుకొని బ్రహ్మాండమైన దిగుబడి తీస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా అపోహలను మర్చిపోండి. అపోహల జోలికి పోకుండా సైన్స్ ఏందని తెలుసుకొని ఈ వ్యవస్థలోకి మారవలసిందిగా కోరుకుంటున్నాను.
ఆ, చూసుకున్నట్లయితే ఆ. ఈ వెరైటీస్ పరంగా కల్చర్స్ ఎలా ఉందో కొంచెం ఓకే, ఇప్పుడు మనకి మన ఏపీ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రైతులు పండించే వెరైటీస్లో లావు రకాల్లోకి వచ్చేసరికి 341 సెగ్మెంటు, నెంబర్ 5 సెగ్మెంటు, బ్యాడ్గీ సెగ్మెంట్. బ్యాడ్గీలో డబ్బీ బ్యాడ్గీ, కడ్డీ బ్యాడ్గీ, 355 బ్యాడ్గీ, 5531 బ్యాడ్గీ ఈ 4 సెగ్మెంట్స్ ఉన్నాయి. లావు రకాల్లోకి వచ్చేసరికి అంటే ఫుడ్ గ్రేడెడ్ మనుషులు తినడానికి వచ్చేసరికి 341 నెంబర్ 5 సెగ్మెంటు, తర్వాత ఆయిల్ ఎక్స్పోర్ట్ బేస్ మీదకి వచ్చేసరికి తేజ సెగ్మెంట్ ఉన్నాయి. వీటిలో వైరస్ టాలరెన్సీ అనేది ప్లాంట్ ఈ హైబ్రిడ్ వెరైటీస్లో ప్లాంట్ డెవలప్ చేసేటప్పుడే, సీడ్ డెవలప్ చేసేటప్పుడే రెసిస్టెన్సీ వైరస్ రెసిస్టెన్స్ టాలరెన్సీని ఇస్తున్నారు. బట్ బ్యాడ్గీ వెరైటీలోకి వచ్చేసరికి అది 50% మాత్రమే పనిచేస్తుంది. 100% బ్యాడ్గీ వెరైటీలో వైరస్ టాలరెన్సీ ఇంతవరకు ఇండియాలో లేదు. దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలంటే బయలాజికల్ అప్లికేషన్స్ని మనం ఫ్రీక్వెంట్గా ఎవ్రీ 5 to 6 డేస్ ఇంటర్వెల్స్లో పిచికారీ చేయటం ద్వారా బ్యాడ్గీ వెరైటీలను కూడా బ్రహ్మాండంగా దిగుబడి తీసుకోవచ్చు, ముడత నుంచి కాపాడుకోవచ్చు, వైరస్ తెగుళ్ళ నుంచి కాపాడుకోవచ్చు.